వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనం 2 మార్క్స్ సంబంధించి మనం క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 చెప్పుకున్నాం కదండి. అవన్నీ 2D జామెట్రీ 3D జామెట్రీలో చెప్పుకున్నాం. ఇప్పుడు క్యాలిక్యులస్ పార్ట్లో మనం క్వశ్చన్ నెంబర్ 5, 6 అంటే లిమిట్స్ నుంచి వస్తాయి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ ఈ 2 క్వశ్చన్స్ చెప్పుకుందామండి. 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బాగా ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ 2 కలిపి ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నామండి, బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎవాల్యుయేట్ లిమిట్ x → 3 x² - 8x + 15 / x² - 9. మామూలుగా అయితే x → 3 పెడితే, దీంట్లో 3 పెడితే ఏమవుతుందంటే ఇక్కడ 9 వస్తుంది, 9 24. ఈ 2 యాడ్ చేస్తే 0/0 ఫామ్ వస్తుంది. 0/0 ఫామ్ వస్తే మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేసి క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మామూలుగా డైరెక్ట్గా లిమిట్ x → 3 పెడితే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 0/0 ఫామ్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లం లిమిట్ x → 3, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x² - 8xని ఎలా రాయొచ్చు, 5 × 3 -5x - 3x + 15. అంటే మామూలుగా అయితే ఈ 2 మల్టిప్లై చేస్తే ఏం రావాలంటే 15 రావాలి, యాడ్ చేస్తే -8x రావాలి బై x² - 9. అంటే లిమిట్ x → 3, ఇక్కడ x కామన్ తీస్తే x × x - 5, ఇక్కడ 3 కామన్ తీస్తే x - 5 బై కింద a² - b² చేద్దామండి. అంటే a + b × a - b అంటే x + 3 × x - 3. లిమిట్ x → 3 x - 3 × x - 5 బై x + 3 × x - 3. ఇప్పుడు x - 3 క్యాన్సిల్ అవుతుంది. మామూలుగా అయితే ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే x → 3 పెడితే అంటే 3 - 5 బై ఇక్కడ x ప్లేస్లో 3 పెడితే 3 + 3 అంటే ఎంత వస్తుంది అంటే -2/6 అంటే మనకు వచ్చే ఆన్సరు -1/3. ఇది ఆన్సర్ అండి. మామూలుగా అయితే 0/0 ఫామ్ వస్తే మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x² - 8x + 15కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే x - 3 × x - 5, కిందేమో a² - b², a + b × a - b. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి. x ఉన్న ప్లేస్లో 3 పెట్టాలి, పెడితే దానికి మనకు ఆన్సర్ -1/3 వస్తుందండి. అలాగే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ లిమిట్ x → 0 e⁻x - 1/√1 + x - 1. ఇలాగా రూట్లో ఉంటే మాత్రం మనం ఏం చేయాలంటే కింద రూట్ పోవాలంటే రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఏం చేయాలి, కింద పైన న్యూమినేటర్ డినామినేటర్ తోటి √1 + x + 1 తోటి ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం లిమిట్ x → 0 e⁻x - 1/√1 + x - 1 ఇంటూ √1 + x + 1 బై √1 + x + 1. ఇప్పుడు మనకి లిమిట్ x → 0 e⁻x - 1 పైన వస్తుందంటే √1 + x + 1. కింద ఏంటంటే ఇది a ఇది b అయితే a - b × a + b అంటే √1 + x² - 1 whole square
అంటే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదండి, 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏమొస్తుందంటే ఇప్పుడు సెపరేట్గా లిమిట్ అప్లై చేద్దామండి. లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఇక్కడ రాద్దాం. అలాగే లిమిట్ x టెన్స్ టు 0 రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అంటే 1 అండి. అంటే లిమిట్ x టెన్స్ టు 0 మనకు ఫార్ములా ఉంది లిమిట్స్లో. ఇదేమవుతుందంటే 1 అవుతుంది. అంటే 1 ఇంటూ ఇక్కడ x టెన్స్ టు 0 పెట్టాలి. అంటే 1 ప్లస్ 0 ప్లస్ 1. అంటే రూట్ 1 అంటే 1, 1 ప్లస్ 1 అంటే 2, అంటే 2 ఇంటూ 1 అంటే 2. అది ఆన్సరు. మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2 ఆన్సరు. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ క్వశ్చన్లో బాగా ఇంపార్టెంట్. 3 అండి. కంప్యూట్ లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై బి పవర్ x మైనస్ 1. అలాగే మనం దీన్ని ఏం చేద్దామంటే మనకి ఇచ్చింది లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఏం చేద్దామంటే ఎక్స్తో డివైడ్ చేద్దామండి. బి పవర్ x మైనస్ 1 బై ఎక్స్. అంటే మామూలుగా అయితే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనం సెపరేట్గా లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ బై లిమిట్ x టెన్స్ టు 0 బి పవర్ x మైనస్ 1 బై ఎక్స్. అంటే మనకి ఫార్ములా ఉందండి. లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఏ. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే లాగ్ ఏ బై లాగ్ బి. దీన్ని ఏం రాస్తామంటే లాగ్ ఏ బేస్ బి. అలాగే మనం ఇంకో ప్రాబ్లం చూద్దామండి. ప్రాబ్లం నెంబర్ 4 లిమిట్ x టెన్స్ టు 0. ఇది కూడా మనకి ఇందాక చేస్తాం కదండి ప్రాబ్లం. లిమిట్ x టెన్స్ టు 0 మనకి ఒక ఫార్ములా ఉంది. లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్. అంటే లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 3x మైనస్ 1 బై 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దామండి. కాబట్టి లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 3x మైనస్ 1 బై 3x. అంటే మనం ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 3x మైనస్ 1 బై 3x అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుందండి. 1 ఇంటూ 3 మనకు వచ్చే ఆన్సరు 3 అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 4 అండి. ఇవ్వండి షో దట్ లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ మాడ్ x మైనస్ 2 బై x మైనస్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మామూలుగా అయితే మనకి ఇది వాల్యూ లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ అంటే x వాల్యూ 2 మైనస్ అంటే x లెస్ దాన్ 2 ఇంప్లైస్ x మైనస్ 2 లెస్ దాన్ 0. అంటే మాడ్ x మైనస్ 2 ఏమవుతుందంటే మైనస్ x మైనస్ 2 అవుతుంది. మాడ్ కండిషన్స్ ప్రకారం x లెస్ దాన్ 0 అయితే మాడ్ x ఈక్వల్ టు మైనస్ x అవుతుందండి. x గ్రేటర్ దాన్ 0 అయితే మాడ్ x ఈక్వల్ టు x అవుతుంది. దాని నుంచి మనకి లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ అంటే x వాల్యూస్ 2 కన్నా తక్కువ కాబట్టి x లెస్ దాన్ 2 x మైనస్ 2 లెస్ దాన్ 0. మాడ్ x మైనస్ 2 అంటే మనం ఏం రాస్తామంటే మాడ్ కండిషన్ ప్రకారం మైనస్ x మైనస్ 2 అని రాయాలి. అంటే లిమిట్ x టెన్స్ టు 2 మైనస్ మాడ్ x మైనస్ 2 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తామంటే x మైనస్ 2 రాస్తామండి. ఇక్కడ
మనకి x-2 అప్లై చేస్తే ఏమొస్తుందంటే పైన మాడ్ లిమిట్ x → 2 ఇంకా మా 2 ఇంకా మనం అప్లై చేసిన తర్వాత మాడ్ ఇంకా రాయక్కర్లేదు, x → 2 రాయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే x-2 వస్తుందండి బై x-2. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే -1. ఇక్కడ మనకు ఆన్సర్లో ఏం రాసుకోవాలంటే -1 రాసుకోవాలి. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. అంటే మనకి ఎక్కువగా ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. ఇక్కడ లిమిట్ x → π/2 cos x బై x - π/2. లేకపోతే ఇక్కడ మనం ఏమనుకుందామంటే x - π/2 = y అనుకుంటే, అంటే x = ఏమవుతుందంటే π/2 + y. ఇప్పుడు x → π/2 అయితే x ప్లేస్లో π/2 పెడితే y → ఏమవుతుందంటే 0 అవుతుందండి. అంటే x ప్లేస్లో 0 π/2 పెడితే ఏమవుతుంది, y = 0, y → ఏమవుతుందంటే 0 అవుతుంది. మనకు దాని ప్రకారం మనం లిమిట్ x → మనకి ఇచ్చిన ప్రాబ్లం π/2 cos x బై x - π/2. అంటే మనకి ఇక్కడ x → π/2 అయితే లిమిట్ ఏం రాయాలి, y → 0 రాయాలి. ఇక్కడ cos x అంటే ఏంటి, cos π/2 + y. ఇక్కడ x - π/2 అంటే ఏమనుకున్నాం, y అనుకున్నాం. కాబట్టి మనం ఏం రాస్తామంటే లిమిట్ y → 0, ఇది 90 + θ అంటే -sin y అవుతుందండి. ఇది -sin y బై y అవుతుంది. అంటే మనకి లిమిట్ x → 0 sin x/x ఏంటంటే 1 కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ అప్లై చేస్తే అంటే లిమిట్ y → 0 sin y బై y. ఇక్కడ లిమిట్ x → 0, ఇక్కడ x ఉంది, ఇక్కడ y → 0 y ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మనకు వచ్చే ఆన్సర్ -1 అండి. ఇది ప్రాబ్లం నెంబర్ 6. ఎవాల్యుయేట్ లిమిట్ x → 0 log 1 + 5x/x. మనకి ఒక ఫార్ములా ఉందండి, లిమిట్ x → 0 log 1 + x/x = 1 అండి. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనకి అంటే ఇక్కడ log 1 + x, ఇక్కడ 5x ఉంది ఇక్కడ కాబట్టి x ఒకటి ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 5 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. లిమిట్ x → 0 log 1 + 5x బై ఇక్కడ 5 తోటి ఏం చేయాలంటే మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 5 వస్తుందండి. అంటే మనకి ఈ ఫార్ములా అప్లై చేస్తే లిమిట్ x → 0 log 1 + x/x = 1 అప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 1 × 5 = 5 అండి. అలాగే మనం ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. ఎవాల్యుయేట్ లిమిట్ x → 0 లిమిట్ x → 0 e పవర్ అంటే మామూలుగా అయితే e⁻x - 1 మైనస్ sin x/x రాసామనుకోండి. అంటే సెపరేట్ చేద్దాం. అంటే లిమిట్ x → 0 మనకి రెండు ఫార్ములాస్ కావాలండి. ఇక్కడ లిమిట్ x → 0 e⁻x - 1/x అంటే 1 అండి. అలాగే లిమిట్ x → 0 sin x/x అంటే 1 అండి. మనం ఆ రెండు ఫార్ములాస్ నుంచి ప్రాబ్లం చేద్దాం. అంటే లిమిట్ x → 0 e⁻x - 1/x మైనస్ లిమిట్ x → 0 sin x/x. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఇది 1 అవుతుంది, ఇక్కడ 1 - 1 అంటే లిమిట్ x → 0 e⁻x - 1/x 1 అండి. అంటే ఇదంతా వాల్యూ 1 అవుతుంది. లిమిట్ x → 0 sin x/x అంటే 1 అవుతుంది. 1 - 1 మనకు వచ్చే ఆన్సర్ 0. ఇది ఆన్సరు.
9వ ప్రాబ్లం అండి, ఎవాల్యుయేట్ లిమిట్. ఇక్కడ నుంచి మనకి కొద్ది ఇన్ఫినిటీ లెక్కలండి. మామూలుగా అయితే మనకి క్వశ్చన్ నెంబర్ 5 వరకు మామూలుగా ఇప్పుడు వరకు చెప్పుకున్న క్వశ్చన్స్ నుంచి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6 ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ మీద ఒక సమ్ ఉంటుందండి. కాబట్టి ఎక్కువగా రిపీట్ అయ్యే సమస్య మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు, ఇది అయితే చాలాసార్లు ఇచ్చాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 11x³ - 3x + 4 13x³ - 5x² - 7. అంటే మనకి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముందో ఇక్కడ x³ ఉంది కాబట్టి మనం ఏది హైయెస్ట్ పవర్ ఉంటే దాన్ని మనం కామన్ తీసేయడమే. కామన్ తీసేసి మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x టెన్స్ టు ఏమవుతుందంటే 0 అవుతుంది. దాని నుంచి మనం ప్రాబ్లం చేద్దామండి. హైయెస్ట్ పవర్ ఇక్కడ ఏముందంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ లెక్కల్లో x³ కామన్ తీస్తే మనకు వచ్చేది ఏంటంటే 11 - 3/x³ 3x మామూలుగా అయితే x³ అవుతుంది. ఇక్కడ 4 ఏమవుతుందంటే x³ రాయొచ్చు. అలాగే కింద ఇక్కడ కూడా x³ కామన్ తీస్తే ఏమొస్తుందంటే 13 - 5x² ఇక్కడ -7/x³. ఇప్పుడు ఈ x³ క్యాన్సిల్ అయిపోతుంది కదండి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 11 ఈ x 1 అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 3/x² వస్తుంది. ఇక్కడ 4/x³ వస్తుందండి. కింద ఏమొస్తుందంటే 13 - 5/x వస్తుంది. ఇక్కడ మైనస్, అంటే మామూలుగా అయితే మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే ఇంప్లైస్ 1/x 1/x² 1/x³ టెన్స్ టు ఏమవుతాయంటే 0 అయిపోతాయి. కాబట్టి మనం లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇక్కడ 1/x ఇదంతా వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. ఇక్కడ 1/x ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ 1/x³ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి మనం లిమిట్ అప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 11 - 0 + 0 13 - 0 - 0. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 11/13 అండి. ఇది అంటే మనకి ఎక్కువగా క్వశ్చన్ నెంబర్ 6 వచ్చి ఇన్ఫినిటీ మీద అడుగుతున్నాడు కాబట్టి మనం ఇన్ఫినిటీ మీద కొన్ని సమ్స్ చెప్పుకుంటాం. అది ప్రాబ్లం నెంబర్ 10 అండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 8 mod x + 3x 3 mod x - 2x. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే x > 0 అంటే ఇంప్లైస్ mod x = అంటే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే x వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే పాజిటివ్గా ఉంటాయి. x > 0 అయితే mod x = ఏమవుతుందంటే x అవుతుందండి. ఆ కండిషన్ ప్రకారం మనం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ mod x = ఏమవుతుందంటే x అవుతుందండి. అంటే మామూలుగా అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి mod x ఏమవుతుందంటే x అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 × x - 2x. అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ 11x/x. ఈ x క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 11 ఒకటే ఆన్సర్ అవుతుందండి. ఫైండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు -ఇన్ఫినిటీ 5x³ + 4/√2x⁴ + 1. అంటే మామూలుగా అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు -ఇన్ఫినిటీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం x³ కామన్ తీస్తే 5 + 4/x³ కింద మనం మామూలుగా అయితే √x⁴ అంటే మనం ఎలా రాయొచ్చు అంటే x² అని రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ ఏమంటే బయటకు వస్తే మనకి ఏమవుతుందంటే x² కామన్ తీస్తే మనకు రూట్లో వాల్యూ ఏమవుతుందంటే 2 + 1/x⁴ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఇది దీంట్లో 1 టైం పోతుంది. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు -ఇన్ఫినిటీ ఇక్కడ ఏమొస్తుందంటే x వస్తుంది.
ఇక్కడ 5 ప్లస్ 4/x³ కింద ఏంటంటే √2 ప్లస్ 1/x⁴ అంటే మామూలుగా అయితే మనం సెపరేట్గా లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ 5 ప్లస్ 4/x³ √2 ప్లస్ 1/x⁴. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ పెడితే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ 5 ప్లస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అయితే ఈ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ కూడా రూట్లో వాల్యూ 2 ప్లస్ 0 అవుతుందండి. అంటే మైనస్ ఇన్ఫినిటీతో మనం చేస్తే ఏమవుతుందంటే వాల్యూ మొత్తం కూడా ఇది మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. అలాగే మనం ఇంకో ప్రాబ్లం చూద్దామండి. తర్వాత ప్రాబ్లం వచ్చి ఒక్కసారి ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5/2x³ ప్లస్ 3x మైనస్ 7. ఈ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3x² ప్లస్ 4x ప్లస్ 5/2x³ ప్లస్ 3x మైనస్ 7. మనకి మామూలుగా అయితే హైయెస్ట్ పవర్ ఏముందంటే దాన్ని ఏం చేయాలంటే న్యూమరేటరు డినామినేటర్ని ఏం చేయాలంటే డివైడ్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే దేంతో హైయెస్ట్ పవర్ ఏముంది దీంట్లో x³ ఉంది కాబట్టి అంటే 3x² ఇక్కడ 4x/x³ ప్లస్ 5/x³. ఇక్కడ డినామినేటర్లో 2 × 2x³/x³ ఇక్కడ ఏమవుతుందంటే 3x/x³ మైనస్ 7/x³. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే మామూలుగా అయితే ఇక్కడ 3/x 4/x², 5/x³. అలాగే ఇక్కడ కూడా మనం అంటే 2 ప్లస్ 3/x² మైనస్ 7/x³. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే మనకి ఏమవుతుంది 1/x 1/x², 1/x³ టెన్స్ టు ఏమవుతాయంటే 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ అన్నీ పైన ఉన్న వాల్యూస్ అన్నీ ఏమవుతాయంటే 0 అవుతాయి. అంటే 0 ప్లస్ 0 బై ఇక్కడ 2 ప్లస్ 0 మైనస్ 0. అంటే మనకి పైన వాల్యూ 0 వచ్చింది డినామినేటర్లో కాబట్టి 0/2 అంటే ఇక్కడ 0 అవుతుంది. ఇది మనకి ఆన్సరు 12వ క్వశ్చన్కి సంబంధించి. మనకి బాగా ఇంపార్టెంట్ అంటే కొద్ది స్లో లెర్నర్స్ దృష్టిలో పెట్టుకుని కూడా 1Bకి సంబంధించి ఎక్కువ మంది తప్పడం జరిగింది. కాబట్టి మనం వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇద్దామనే దృష్టిలో ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నామండి. అంటే మనకి ఒక 2 క్వశ్చన్స్కి ఒక 10 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ మినిమం ఒక క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాము. అలా క్యాలిక్యులస్ పార్ట్లో మనం లిమిట్స్లో క్వశ్చన్ నెంబర్ 5, 6 అలాగే మనం తర్వాత డిఫరెన్షియేషన్లో 7, 8 అలాగే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషను అలాగే మనకి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరీ మీద ఒక 2 మార్క్స్ ఉంటుందండి. అలాగే మనం ఇప్పుడు 2 మార్క్స్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ 7 మార్క్స్ కూడా చెప్పుకుందాం. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువగా మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా షేర్ చేయండి. అంటే ఈ కొత్తగా మనం ఛానల్ క్రియేట్ చేసాం కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మనం ఎక్కువ వీడియోలు చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.